హాయ్ 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 ది హోడపైల్ 2002 నాకు అర్థం కాలేదు సార్. ఆయన పేపర్ తెస్తాను నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మెట్లు ఎలాగున్నాయో మామూలుగా అయితే చెప్పాలని మెట్లు కూడా కాదు, ఈ రాయలు నొకదాని మీద ఒకటి ఇలా పెట్టేశారు. ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉన్నది, అమ్మవారి టెంపుల్ అనుకుంటాను. ఇక్కడ నుంచి చూస్తే సింహాచలం టెంపుల్ మొత్తం కనిపిస్తుంది. ఖాళీగా ఉంటే ఏమొస్తుంది దండగా, హోడపల్లి వీడియోలు చూసి చేసుకో పండగ. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం మాధవధార టెంపుల్ నుంచి సింహాచలం టెంపుల్ కి అయితే ట్రెక్కింగ్ అయితే చేయబోతున్నాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు మాధవధార టెంపుల్ తెలియకపోతే పైన కార్డ్స్ లో ఇస్తాను, చూసేయండి ఆ టెంపుల్ ఫుల్ వీడియో అయితే. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ మెట్లన్నీ ఎక్కైతే మనం ట్రెక్కింగ్ అయితే చేయబోతున్నాం. చాలా మంది వెళ్ళారు ముందు, వాళ్ళందరూ ఇప్పుడు కనబడతారు. వాళ్ళ ముందు ఎలా చేయాలని సిగ్గేసేస్తుంది అంతే. పైకి వెళ్ళిపోదాం పదండి. అప్పుడే లైట్ గా కాలు నొప్పులు వచ్చేస్తున్నాయి ఏట్రా. ఫ్రెండ్స్ ఇదిగోండి చూస్తున్నారు కదా మెట్లు ఎలాగున్నాయో. మామూలుగా అయితే చెప్పాలని మెట్లు కూడా కాదు, ఈ రాయలు నొకదాని మీద ఒకటి ఇలా పెట్టేశారు. అప్పుడు పెట్టినావు కదా, మరి అలాగే ఉంది. రూట్ అయితే అంత బాగాలేదు, వెళ్ళడానికి కొద్దిగా కష్టంగా ఉంటది, చూసుకొని వెళ్ళాలి. మా ముందు వెళ్ళిన పిల్లలు స్కూల్ పిల్లలు ఎలా వెళ్ళిపోయారు తెలియట్లేదు, పరిగెట్టుకుని వెళ్ళిపోయారేమో వాళ్ళు. మనం పైకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఎక్కువసేపు ఉంటే టైం అయిపోద్ది, ఆయాసం కూడా వచ్చేస్తుంది. ఏదో అయిపోయాం, మనకు అవసరం అంటావు ఇలాంటివి. ఫ్యాషన్ లేదా, ఫ్యాషన్ ఉన్నట్రా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. అంటే కొంచెం మెట్లు ఎక్కిన తర్వాత అయితే ఇక్కడ దారిలో ఒక వ్యూ పాయింట్ అయితే వచ్చింది. చూడడానికి చాలా బాగుంది, సిటీ అంతా చాలా బాగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి మనం కొంచెం సేపు అయితే మెట్ల మీద నడుచుకుంటూ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ దారి అయితే వచ్చింది. ఇంకా అక్కడతో మెట్లు అయితే అయిపోతాయంట. ఈ దారిలో అయితే నడుచుకొని వెళ్ళాలి. ఇంకెంత దూరం ఉంటో తెలీదు. ఇంకొక అన్నకయ్య దారిలో వెళ్తుంటే అడిగాం, 2 కిలోమీటర్స్ ఉంటదని చెప్పాడు. గుడ్డు జారిపోయింది 2 కిలోమీటర్స్ అంటే. ఇంకా నడుచుకుంటూ వెళ్దాం, చూసుకొని వెళ్ళాలి కొంచెం. పదండి ఇంకా. ఫ్రెండ్స్ ఇదిగోండి, అంటే ఈ దారి ఎలాగుందంటే కొంచెం మెట్లు ఇంకొంచెం రూట్ లాగా ఉన్నది. అంటే ఇంకొక అతను ఇప్పుడు వెళ్ళారు, అతనికి అడిగాను. సగం వరకు ఇంకొంచెం మెట్లు ఉంటాయి, తర్వాత ఇంకా మళ్ళీ చిన్న దారిలాగా అయితే వస్తుంది అన్నారు. ఆ దారిలో నడుచుకొని ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే మనకి టెంపుల్ వస్తుంది అన్నారు. చూద్దాం ఇంకా ఎలా ఉంటది పైన. ఇప్పుడు ఆవేశం వచ్చేస్తుంది. ఇవేం చేసామంటే వాటర్ బాటిల్ అసలు తినడానికి కూడా ఏం తెచ్చుకోలేదు, అదే కొంచెం కష్టం అయిపోతుంది. అంటే నా సజెషన్ ఏంటంటే, మీరు ఎలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ కింద ఏం తినేసి వస్తే పర్లేదు, ఒకవేళ తినకపోతే మాత్రం తినడానికి మాత్రం బ్యాగ్లో ఏదో ఒకటి తెచ్చుకోండి. ఎందుకంటే ఇలా పైకి ఎక్కుతున్న కొద్దీ మనకు ఆవేశం అయితే వచ్చేది, కరెక్ట్గా నిజమే అది. నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కూడా చెప్తున్నాను. వాటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి. అంటే వీకెండ్స్ టైంలో పర్లేదు, చాలా మంది వెళ్తూ ఉంటారు, కానీ మామూలు టైంలో మీరు ఒకవేళ వస్తే మాత్రం తెచ్చుకోండి. పెద్దగా జనాలు ఎవరు ఉంటారు కాబట్టి కొంచెం ఇబ్బంది అయిపోద్ది. చూడడానికి అయితే ఇక్కడ చాలా బాగుంది, వ్యూ పాయింట్ ఇంకా భలేగా ఉన్నది. ఒకసారి మీకు స్పాట్ చూపిస్తాను తర్వాత, అదైతే చూడండి చాలా బాగుంటది. ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉన్నది, అమ్మవారిది అనుకుంటాను టెంపుల్. ఇక్కడ మనకు కనిపిస్తున్న టెంపుల్ చిట్టమ్మ తల్లి టెంపుల్. ఈ టెంపుల్ దాటేసిన తర్వాత మన సింహాచలం టెంపుల్ కి అయితే దగ్గరలోకి అయితే వచ్చేసినట్టే. ఇంకా ఫ్రెండ్స్ ఇదిగోండి అక్కడ టెంపుల్ చూసారు కదా, మరి అటు వెళ్ళిపోతారు. మనం ఎక్కడ తిరగవలసిన లేదు, స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకి ఆ వ్యూ పాయింట్ అది వస్తుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా దూరం ఉన్నది. ఆ అన్నయ్య 2 కిలోమీటర్లు అన్నాడు, నాకు ఎందుకో నమ్మకం కుదరట్లేదు. ఎక్కడ చూస్తున్నా దారే కనిపిస్తుంది, వ్యూ పాయింట్ మాత్రం రాలేదు. చూద్దాం, లెట్స్ సీ. ఇది ఎలా ఉన్నాయి. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఒక ట్యాంక్ అయితే ఉన్నది. ట్యాంక్ అంటే మామూలు ట్యాంక్ అనుకోకండి, మామూలు ట్యాంక్ కానీ పైకి ఎక్కితే మనకి వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఏది నోటుకొస్తే అది మాట్లాడకి పైకి వెళ్దాం పదండి.
ఏమైందిరా? ఇవన్నీ చూపిస్తాను చూడండి, మళ్ళీ కిందకి వెళ్ళిపోతారు. ఈ రూట్ లో తిరిగితేనే టెంపుల్ అయితే వస్తుంది. అటు నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ ఆ దూరం ఏదో షార్ట్ కట్. వెళ్ళాలనుకుంటే మాత్రం జాగ్రత్తగా వెళ్ళాలి. చూస్తున్నారు కదా, దిగితే ఎలా కిందకి వెళ్ళిపోతాం. ఒకసారి అన్ని దిక్కండి అవసరం లేదనమాట. మెల్లగా దిగాలి, ఫోకస్ తో ఉండాలి. ఆశ మాది కూడా యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ అందుకే ఇంకో వీడియో తీస్తున్నాం. ఇదిగో మైక్. సారీ, మైక్ ఇది పోయిందా. ఇంకో మైక్. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ నీకు ఇష్టమైన ఛానల్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హాయ్ 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 హాయ్. ది హోడపైల్ 2002. అబ్బా నాకు అర్థం కాలేదు సార్. అదే ఛానల్ పేరు. మనకు అర్థమైందిరా. ఇది ఛానల్ పేరు ది హోడపైల్ 2002. ఆయన పేపర్ తెస్తాను. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఫ్రెండ్స్ ఇదిగోండి, తమ్ముడాలు అయితే మన కోసం ఇప్పుడు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటానని చెప్పారు. అంటే తమ్ముడాల దగ్గర ఇప్పుడు అందరికి ఫోన్ లేదు, అందుకని అయితే టీవీలో యూట్యూబ్ వస్తుందంట. మన ఛానల్ పేరు అయితే తమ్ముడు ఇక చేతి మీద రాసుకుంటున్నాడు. తర్వాత అని కొంచెం పెద్దగా ఉంటుంది తమ్ముడు. లాస్ట్ లో మాత్రం ఇది కొట్టండి, లేకపోతే రాదు ఛానల్. అంతే. ఇదేంటి నీ ఫస్ట్ HODOPHILE 2002. ఇప్పుడే వెళ్ళిపోతాం. తమ్ముడాలు సబ్స్క్రైబర్ దొరికా, మనకు ఒక సబ్స్క్రైబర్ అయితే దొరకాలి తమ్ముడాలు. బాయ్. ఓకే, నెక్స్ట్ వీడియో. ఓకే. అంటే ఎలాగో ఎక్కడ దాకా వచ్చాం కదా అని అన్న సంతర్పణలో అయితే భోజనం అయితే చేస్తాము. సింహాచలం టెంపుల్ ఏంటంటే మనకు కొంచెం స్పెషల్. మన ఛానల్ అది ఫస్ట్ వీడియో అనమాట. ఒకవేళ ఇప్పటిదాకా ఎవరు చూడకపోతే పైన ఇస్తున్నాను, వెళ్ళి చూసి అండి. ఇదిగోండి, ఆ కింద నుంచి వచ్చాం. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వెళ్ళాలంటే ఇంకా బాధగా ఉన్నది, కానీ ఇంకో ఆప్షన్ లేదు మాకు బండి. ఎందుకంటే ఆ కిందన ఉన్నది కదా, మరి సచ్చినట్టు ఇంకా అక్కడికి వెళ్ళాల్సిందే. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఇలా రావడం. అంటే కొత్తగా అనిపించింది, కొంచెం చాలా నచ్చింది. ఇలాంటిది ఎప్పుడు చేయలేదు ట్రెక్కింగ్. త్వరలో ఇంకొక ట్రెక్కింగ్ వీడియో కూడా చేస్తాం. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇవ్వట్లేదురా. అంటే ఎప్పుడు అని చెప్పలేను, కానీ ఇంకా కొన్ని రోజులు అని చెప్పగలను. అదే కొన్ని వారాల్లో చేస్తాం అలాంటి ట్రెక్కింగ్ వీడియో. అది కూడా చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు అయితే ఆ ప్లేస్ గురించి మీకు చెప్తాను. వీడియో అయితే ఇంకా లాస్ట్కి వచ్చింది ఫ్రెండ్స్. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాము. సింహాచలం టెంపుల్కి వెళ్ళడం మళ్ళీ చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇంకా దారిలో కనిపించిన వ్యూ పాయింట్స్ అవి అయితే చాలా బాగున్నాయి అనమాట. ఇది మా ఫస్ట్ ట్రెక్కింగ్ వీడియో. మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఇంకా చాలా వీడియోలు అయితే ఉంటాయి, మీకు నచ్చితే అని అనుకుంటున్నాము. మీరు ఎప్పుడైనా మెట్ట మధ్యాహ్నం ట్రెక్కింగ్ చూసారా ఫ్రెండ్స్? అది మీకు ఎక్కడ దొరకదు. మాది హోడపల్లి 2002 ఛానల్లోనే దొరుకుతుంది, చూడండి. ఇప్పుడే చాలా ఎండ ఉన్నది, కానీ ఈ ఎండలో కూడా మేము సాహసం చేసి అయితే ఎలాగైతే వెళ్ళాం మళ్ళీ అదే రోడ్ నుంచి కిందకైతే వెళ్తున్నాం. ఎందుకంటే ఈ దారి తప్ప ఇంకో దిక్కు లేదు కాబట్టి. మీరైతే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. వీడియోకి లైక్ చేయకపోతే
కిందకు వచ్చారా? ఏదో సాక్సెస్ ఫీలింగ్ వస్తుందిరా. ఏంటి సార్ అది? సాక్సెస్ ఫీలింగ్ వస్తుందిరా. ముందుగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా కొంచెం షేర్ అయితే చేయండి. అంటే వాళ్ళ నుంచి కూడా కొంచెం సపోర్ట్ వచ్చినట్టు అవుతుంది, అందుకని చెప్తున్నాను. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాము. అప్పటిదాకా ది హోడోపైల్ 2002 స్టే ట్యూన్.